అన్న నమస్తేనా. నమస్తే. చెప్పండి, ప్రచారానికి వెళ్ళొస్తున్నారా? ప్రచారంకి వెళ్తున్నాం. ఎట్లుంది? డోర్ టు డోర్ వెళ్తున్నారా? ప్రజలు ఏ విధంగా డోర్ టు డోర్ వెళ్తున్నాం. ప్రజలు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. మాగంటి సునీతమ్మ మీరు వచ్చే అవసరం లేదు, మేము ఖచ్చితంగా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఏమన్నా సమస్యలు చెప్తుండ్రా? ఈ 2 సంవత్సరాల పరిపాలన గురించి ఏమని చెప్తున్నారు? ఈ 2 సంవత్సరాలలో మాకు చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఏ బిజినెస్లు నడుస్తలేవు, ఏమి ఇది లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి చెత్త ఎత్తే వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెత్త ఎత్తే వాళ్ళు కూడా కరువు అయిపోయారు. కరెంటు పోతుంది. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చారు, కానీ ఇప్పుడు కరెంటు పోతుంది. వాటర్ సప్లై కరెక్ట్ లేదు. అప్పుడు డైలీ వాటర్ సప్లై ఉంటుండే, ఇప్పుడు 3 రోజులకు ఒక్కసారి కూడా వాటర్ సప్లై లేదు. ఇవన్నీ కూడా కరెంటు కూడా ఊకే పోతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెత్త ఎత్తే వాళ్ళు లేరు, మోరీలు జామ్ అయితే తీసేవాళ్ళు లేరు అని చెప్తున్నా. ఏ ఒక్క డెవలప్మెంట్ వర్క్ కూడా చేస్తలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 2 ఏళ్ళ ఇది నుంచి కాలం నుంచి కూడా అని తెలియజేస్తున్నారు. మొగటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎన్నో పార్క్స్ డెవలప్ చేశారు. అలాగే రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఎంబడి అతను చాలా ఇదిగా చూసుకొని చేసేవాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల్ని అరాజ్ చేసుడు తప్పితే టీఆర్ఎస్ నాయకులను ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళని అరాజ్ చేసుడు ఇవన్నీ చేసుడు తప్పితే ఏ ఒక్క కూడా డెవలప్మెంట్ వర్క్ మీదనే మాత్రం శ్రద్ధ చూపిస్తలేరు వీళ్ళు. అంటే కేటీఆర్ గారిది, అదేవిధంగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి రోడ్ షోలు స్టార్ట్ అయినాయి 2 రోజులుగా. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మొన్న అమీర్పేటలో ఒకవేళ మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇచ్చే పథకాలు కూడా రద్దు చేస్తామని మాట్లాడుతుంది కదా, ఎట్లా ఏం చెప్తారు? అంటే ప్రజలంతా అమాయకులు కాదు. ఎందుకంటే పథకాలు ఏవైతే అమలు చేస్తారో అవి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, కానీ ఒక కాన్స్టిట్యున్సీ వైజ్గా డివిజన్ వైజ్గా ఇలా ఉండయి. ఏ పథకం అమలు చేసినా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్ని భయపెట్టి ఇప్పుడు మాకు తెలిసి ఇప్పటికే ఇక్కడ ఉన్న క్యాండిడేటే ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకున్న ప్రయత్నంలో ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా అతను కూడా అదే విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నాడు. నిన్న జరిగిన రోడ్ షోలోనేమో ఇది ఒక్కసారి నన్ను నమ్మండి, ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఏందో నేను చూపిస్తాను. మరి 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసినారు? ఇప్పుడు 2 సంవత్సరాలలో మరి ఇప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేడు? ఇప్పుడు అందరు మంత్రులంతా వచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీద పడ్డారు. పక్కకున్న ముషిరాబాద్ కుకుట్పల్లి ఎందుకు డెవలప్ చేస్తలేరు? ఖైరతాబాద్ మీదకి ఎందుకు ఇది చేస్తలేరు? ఇవన్నీ కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ ఎందుకు చేస్తలేరు? ముషిరాబాద్ ఎందుకు చేస్తలేరు? ఇవన్నీ కూడా ఎలక్షన్ స్టంట్గా పబ్లిక్ని మోసం చేసి ఓట్లు దండుకొని మళ్ళీ అదే పాత రకంగానే ఇది చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రజలంతా అమాయకులేం కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నువ్వు ఇస్తున్న ఉద్యోగాలు ఏమైనాయి, నువ్వు ఇస్తున్న మహిళలకు 2,500 పెన్షన్ ఏమైంది, స్కూటీస్ ఇస్తున్న ఇది ఏమైంది, ఇవన్నీ కూడా అన్నీ కూడా గమనిస్తున్నారు ప్రజలంతా అమాయకులు కాదు. ఒక ఆర్టీసీ బస్సు ఇచ్చి నేను అన్నీ చేసేసినా అని అంటున్నావు. ఆర్టీసీ బస్సు మహిళలకు ఇచ్చి మగవాళ్ళకు డబుల్ ఛార్జెస్ పెంచి నువ్వు ఇచ్చింది ఏముందాడా? ఏ ఒక్క పథకం కూడా అమలు చేసింది లేదు. రైతులను మోసం చేసినారు. ఏ ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు. ఈరోజు చూస్తున్నాం కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఫ్లైఓవర్స్ హైదరాబాద్లో మొత్తంలో కూడా ఎంత డెవలప్మెంట్ చేశారు. ఇవాళ ఇన్ని ఫ్లైఓవర్స్ చేశారు, ఇవన్నీ కంప్లీట్ చేశారు. కొద్దిగా గొప్ప కేటీఆర్ గారు ఉన్నప్పుడు కంప్లీట్ చేసిన వీటిని ఇతను 1-2 ఇనాగ్రేషన్ చేశాడు తప్పితే ఇతను ఒక్క డెవలప్మెంట్ కూడా చేసింది లేదు. మొన్న కంటోన్మెంట్లో కూడా ముందు ఎలక్షన్స్ ఉన్నప్పుడు అలాగే అన్ని అది చేస్తా ఇది చేస్తా 4,000-5,000 కోట్ల పనులు చేస్తా అని చెప్పి ఏ ఒక్క పని కూడా చేయకుండా ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు ఎంత బాధపడుతున్నారు. అసలు మేము బేకారుగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము ఇదైనాం అని చెప్పి బాధపడుతున్నారు. చివరి ఏం చెప్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అమీర్పేటలో అంటే ఈ నియోజకవర్గంలో తెలంగాణలో కానివ్వండి ఎన్టీఆర్ గారిని అభిమానించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ కానీ గెలిస్తే అమీర్పేట మైత్రివనం దగ్గర సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. విగ్రహం ఎవరైనా పెడతారండి. ఇప్పుడు మా సునీత మేడం గెలిచినా కూడా ప్రజల అంగీకారం మేరకు పెడతారు. అదేం పెద్ద ఇది కాదు. ఈరోజు ఇతను చేసిన అభివృద్ధి ఏంది, ప్రజలకేం చేస్తున్నాడు, పేద ప్రజలకేం చేస్తున్నాడు? కొత్త ఇల్లు ఏమైనా కట్టించారా? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు 3,600 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇతను వచ్చినాక ఒక్క ఇల్లు అయినా ఒకరికైనా ఇచ్చిండా? ఏది లేదు. ఏమి ఇవ్వకుండా తప్పకుండా బీఆర్ఎస్ భారీ మెజార్టీతోటి ఇక్కడ గెలవబోతుంది. దాన్ని ఎన్ని కూతులు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం
ఏవి చెల్లై. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. వాళ్ళు ఏంటంటే ఒకటి రౌడీజాన్ని నమ్ముకున్నారు, ఓట్లు రిగ్గింగ్ని నమ్ముకున్నారు, ప్రజల్లో ఆదరణ లేదని వాళ్ళకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. రిగ్గింగ్ని రౌడీజాన్ని నమ్ముకొని ఏదో చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రజలంతా అమాయకులు ఏం కాదు. మేము కూడా మా కార్యకర్తలు మేమంతా కూడా దాన్ని ఎలా అడ్డుకోవాలని అడ్డుకుంటాం.